హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట. ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ అన్నమాట. ఇవాళ మమ్మీ అయితే మటన్ ప్రిపేర్ చేస్తుంది. అన్నయ్య హాస్టల్ నుంచి వస్తున్నాడు. అన్నయ్య ఫేవరెట్ కర్రీ మటన్, అందుకే ఇంకా డాడీ ఈ మటన్ తెప్పించాడు. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, మంచిగా బోన్స్తో చాలా టేస్టీగా ఉంటుంది కావచ్చు. ఇవన్నీ వచ్చేసి మటన్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి మీకు చెప్తా, చూపిస్తా. ఇది వచ్చేసి ఆయిల్, ఆనియన్స్, మిర్చి, టమాటో, కుడక పొడి, పసుపు, ఇది గరం మసాలా అంటే ఎల్లిపాయ, ఇంకా లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ గ్రైండింగ్ పట్టుకొని చేసింది. ఇది మీకు తెలిసిందే, ఇంకా మటన్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది వచ్చేసి ధనియాల పొడి, కారం, ఇవన్నీ మనకి మటన్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చూడండి, మమ్మీ కర్రీ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చూద్దాం ఎట్లా ఉండిద్దో. ఆయిల్ వేస్తుంది గాయస్. ఫస్ట్ చూడండి, ఆనియన్స్ వేస్తుంది గాయస్ మమ్మీ. ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ కలర్ వేసుకోవాలి. నాకు ఈ ఆనియన్స్ వేసేటప్పుడు అయితే చాలా భయం అవుతుంది, ఎక్కడ ముఖం మీద పడుద్దాం అనేసి. ఇప్పుడేమో పచ్చిమిర్చి వేసింది గాయస్. ఆయిల్ మంచిగా కాలినాక వేసుకోండి, అప్పుడు మంచిగా అవుద్ది. కొంచెం ఆనియన్ అనేది మంచిగా కాలినాక మనం ఏం చేద్దామంటే ఇది కుడక పౌడర్ అనేది వేసుకుందాం అందులో. అది కూడా వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకుందాము. ధనియాల పొడి వేసుకుందాము, కొంచెం ధనియాల పౌడర్ వేస్తుందండి. ధనియాల పొడి అసలు కర్రీ మొత్తానికి మెయిన్ రీజన్ టేస్ట్ అంటే దీంతోనే. మంచిగా మిక్స్ చేసుకోండి గాయస్. అవి మంచి ఆనియన్స్కి పట్టినాక తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా తగ్గినంత వేసుకోండి, ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా కానీ ఏదో టేస్ట్ మిస్ అయిన ఫీలింగ్ మనకు వస్తుంది, అందుకే మంచిగా వేసుకోండి. అట్లనే ఎక్కువ కూడా వేసుకోకండి. అల్లం కూడా కొంచెం ఆయిల్లో వేగినాక పసుపు వేద్దాం ఫ్రెండ్స్. అంటే నేను వేయట్లే, మమ్మీ వేస్తుంది యాక్చువల్లీ. పసుపు కూడా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసేస్తుంది. బోన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి మా అన్నయ్యకి చాలా ఫేవరెట్ కర్రీ. ఆ బోన్స్ కోసం మేమైతే కొట్టుకుంటాం, నాకు కావాలి నాకు కావాలి అని. మంచిగా కలుపుకోండి గాయస్. అది మటన్ వేసినాక అవి మనం ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నామో అదంతా మటన్కి మంచిగా బట్టేలాగా కలుపుకోండి. మటన్ వేసేసుకున్నాక ఇంకా క్యాప్ పెట్టేసుకుందాం కొద్దిసేపు. మీరు కూర్చోండి, క్యాప్ పెట్టేసుకొని ఒక 2-5 మినిట్స్. ఇప్పుడైతే ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకొని చూద్దాం ఏం సిచ్యువేషన్లో ఉన్నాం. మన కర్రీ బాగా కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు చేంజ్ అబ్జర్వ్ చేశారా మీరు, కొంచెం వాటర్ వాటర్ వస్తుంది. ఇప్పుడైతే కారం వేసేస్తుంది గాయస్. కలిపేసుకోండి మంచిగా, పీసెస్కి అది పట్టేలాగా మంచిగా కలుపుకోండి. అయితే మనం టమాటో వేసుకుందాము కర్రీలో. టమాటో వేసుకొని కూడా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసిస్తుంది మమ్మీ. కర్రీకి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువైనా ఏదో మిస్ అయినా ఫీల్ వస్తుంది మనకి. సాల్ట్ అనేది మంచిగా కలుపుకున్న దాని తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకున్నాం గైస్. మటన్ ఉడకడం కోసం, మంచి గ్రేవీ రావడం కోసం కొంచెం వాటర్ వేసుకున్నాము.
వాటర్ వేసుకున్నాక కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం వేసినన్ని వాటర్ ఉండవు, లాస్ట్ వరకు తక్కువ అయిపోతాయి, ఇంకిపోతాయి వాటర్. రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ అయితే నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకో. ఇవి 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. ఇట్లా 6 విజిల్స్ వచ్చేదాకా కర్రీ బాయిల్ కానివ్వండి. గైస్, కర్రీ బాయిల్ అయ్యే గ్యాప్లో మా మమ్మీ బగారా అయితే వేస్తుంది. ఇంకా ఇప్పుడు కుక్కర్ క్యాప్ అయితే ఓపెన్ చేసుకుందాము. కర్రీ బాయిల్ అయిపోయింది, 6 విజిల్స్ వచ్చినాయి. చూడండి, ఆయిల్ మొత్తం మీదకి వచ్చేసింది. ఇప్పుడు మటన్లో అయితే గరం మసాలా వేసుకున్నాము. గరం మసాలా ఎల్లిపాయ కలుపుకొని వేసుకోండి. మీరు ఇంట్లో వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. వేసుకున్నాక కొద్దిసేపు ఇట్లా క్యాప్ పెట్టేసుకోండి. ఇప్పుడు క్యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. గరం మసాలా వేసుకున్నాక క్యాప్ పెట్టుకున్నాం కదా, అది ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇంకా కర్రీ అయిపోయడానికి వచ్చేసింది. వావ్, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే. ఇప్పుడు క్యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. గరం మసాలా వేసుకున్నాక క్యాప్ పెట్టుకున్నాం కదా, అది ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇంకా కర్రీ అయిపోయడానికి వచ్చేసింది. వావ్, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే. కర్రీ అయిపోయింది గాయస్. మీరు లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేయండి. అంతే, కర్రీ అయిపోయింది. మన యమ్మీ యమ్మీ టేస్టీ మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వెళ్ళి గబగబా తినేయడమే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాయస్, ఇదైతే ఫైనల్ లుక్. ఎంత యమ్మీగా ఉంది కదా.